पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। ఈరోజు నదత్తే కస్యచిత్ పాపం నశైవ సుకృతం విభు అజ్ఞేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా. ఇక్కడ ఈ శ్లోకంలో ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నదత్తే కస్యచిత్ పాపం నశైవ సుకృతం విభు. ఇక్కడ మళ్ళీ విభు అన్నప్పుడు ఆత్మ లేదా పరమాత్మ అని తీసుకోవచ్చు. రెండు ఒకటే, ఏం తేడా లేదు. నీకు ఏ పాపము లేదా పుణ్యము కూడా ఇక్కడ నేను చేశాను అని పాపపుణ్యాలు చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ చాలామంది ఏం చేస్తారు అంటే ఏదన్నా పని చేసినప్పుడు అది కృష్ణార్పణం రామార్పణం అనుకుంటూ ఉంటారు. అంటే అక్కడికి మనం చేసేటటువంటి కర్మల యొక్క ఫలాలు ఇక మనకు సంబంధం లేకుండా పోతాయి, ఆ దేవుడికి అర్పణ చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది కర్మలు చేసి ఆ తర్వాత దేవుడికి ఎంతో కొంత నివేదన చేసి హుండీలో కొంత డబ్బులు వేసుకొని ఆ పాపాల నుంచి బయటపడుతున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఇలాగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నదత్తే కస్యచిత్ పాపం నశైవ సుకృతం విభు. నీవు చేసేటటువంటి కర్మల యొక్క పాప పుణ్యాలు ఏ దేవుడు కూడా తీసుకోడు, ఏ ఆత్మ కూడా వాటిని గ్రహించదు, ఏ పరమాత్మ కూడా నీవు చేసేటటువంటి ఆ కర్మలతో సంబంధం అన్నది ఏర్పరచుకోరు. వాటి యొక్క ఫలాలతో కూడా ఆత్మకు లేదా పరమాత్మకు ఏ సంబంధము కూడా లేనే లేదు అనేది స్పష్టంగా చెప్పటం అనేది జరుగుతుంది. యథార్థమైనటువంటి ఆత్మకు ఈ పాప పుణ్యాలతో సంబంధం అనేటటువంటిది లేనే లేదు. నేను అని అనుకుంటున్నప్పుడు నేను ఆత్మనే, అంతేకాని ఈ దేహం కానే కాదు. అయితే ఇక్కడ ఏమైంది? ఈ మనస్సుతో కలుపుకొని మనస్సు, ప్రాణము, ఈ దేహము, అలాగే యథార్థమైనటువంటి నేను అన్నీ కలిసి ఒక జీవుడు అనేటటువంటి ఒకటి తయారైంది. ఆ జీవుడు నేను అంటున్నాడు అన్నమాట. ఆ జీవుడు అంటున్నటువంటి పదం అది నిజానికి. ఆ జీవుడు ఎలా తయారయ్యాడు? ఈ దేహము, యథార్థమైనటువంటి ఆత్మ, అలాగే మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మ చైతన్యము, ఇవన్నీ కలిసి జీవుడు తయారయ్యాడు. నేను అనేటటువంటి ఒక నకిలీ భావన ఏర్పడింది. యథార్థమైనటువంటి నేను ఆత్మనే అయినప్పటికీ కూడా యథార్థమైనటువంటి ఆత్మనైనటువంటి నేను ఎప్పుడు నేను అని అనుకోవటం లేదు. నిజానికి
ఈ నకిలీ ఏర్పడినటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ నేను అనేటటువంటి భావన ఏర్పడుతుంది. ఇది అర్థం చేసుకుని యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవాలి అనేటటువంటిది శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోకుండా ఈ నకిలీ నేనే నేను అనుకుంటున్నావు. ఏది నకిలీ నేను? ఈ మనస్సు, ఈ దేహము, ఈ ప్రాణము, అలాగే మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మ చైతన్యం, యథార్థమైనటువంటి ఆత్మ చైతన్యము అన్నీ కలిసి నేను అనుకుంటున్నావు. అంతేగాని యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవటం లేదు. శ్రీమద్ భగవద్గీత మనకు 2వ అధ్యాయం దగ్గర నుంచి ఏం చెప్తుంది అంటే, నీవు ఈ దేహం కాదు, అసలు ఈ మనస్సు కాదు, ఈ ప్రాణము కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఇవేవి కూడా నీవు కాదు. నీవు వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యానివి. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు అనేది మనకు 2వ అధ్యాయం నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఎందుకు నీవు అలాగా అనుకోలేకపోతున్నావు, ఎందుకు అలా ఉండలేకపోతున్నావు అంటే, మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకు, ఈ పాపపుణ్యాలు అనేటటువంటివి ఎందుకు నీ మీద వేసుకుంటున్నావు అంటే ఏం చెప్తున్నారంట, అజ్ఞేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా అని చెప్తున్నారన్నమాట. అజ్ఞానం ఆవరించటం వల్ల అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. యథార్థంగా నీవు ఆత్మస్వరూపానివి. ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోకుండా అడ్డుకుంటున్నటువంటిది ఏది అంటే అజ్ఞానము. నీవు ఆత్మస్వరూపానివి. ఆత్మస్వరూపమైనటువంటి నీకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. నీవు చేసేవాడివి కాదు, చేయించేవాడివి కాదు. కర్మ ఫలాలతో కూడా నీకు ఏ సంబంధము కూడా లేనే లేదు. నీవు చేసేవాడివి కాదు, చేయించేవాడివి కాదు. ఏ కర్మఫలంతోనూ నీకు ఏ సంబంధము లేదు. నీవు కేవలము ఆత్మస్వరూపానివి. ఇప్పుడు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీకు ఇక్కడ ఈ పాపపుణ్యాలతో ఏ విధంగానూ కూడా సంబంధం ఏమీ లేనే లేదు. యథార్థమైనటువంటి నీవు ఆత్మస్వరూపం అన్నది మనకు 2వ అధ్యాయంలోనే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మగా నీకే కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. సరే, ఇదంతా ఏంటి అంటే అజ్ఞానం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఈ అజ్ఞానం అన్నది పోయిందా లేదా అన్నది చూసుకోవాలి. అజ్ఞానం అన్నది ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని ఆవరించిందట. జ్ఞానాన్ని ఆవరించటం వల్ల నీవేమనుకుంటున్నావు, నేను ఈ దేహమే, ఈ జీవుడిని, ఈ దేహాన్ని అని అనుకుంటూ ఉంటున్నావు. అలా అనుకుని నువ్వు ముహ్యంతి అంటున్నారు, అంటే ఒక మోహంలో పడిపోతున్నావు. మోహంలో పడిపోతున్నావు అంటే ఏంటి? ఇక్కడ యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోకుండా ఈ దేహమే అనుకుంటూ దేహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నావి అనుకుంటూ, నేను ఈ దేహమే అనుకోవటం అహంకారం, ఈ దేహానికి సంబంధమైనటువంటివి నావి అనుకోవటం మమకారం. ఈ అహంకార మమకారాలలో కూరుకుపోయి రాగద్వేషాలు ఏర్పరచుకుని దాంతోపాటు కామక్రోధాలు, దాంతోపాటు కర్మలు, వాటితో పాటు జన్మలు కూడా నీవు ఏర్పరచుకుంటూ ఉన్నావు అనేటటువంటిది చెప్తున్నారు. అంటే ఆ విధంగా నీవు మోహంలో కూరుకుపోతున్నావు అంటున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకొక మాట మాట్లాడారు. ఏం మాట? జంతవా అంట.
జంతవ అంటే జంతువు అని అర్థం అన్నమాట. జంతవ అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే పునః పునః జాయతే ఇది జంతవ అన్నారు అనమాట. అంటే మరల పుట్టటం అనేది ఏదైతే ఉందో దాన్ని జాయతే అంటే పుట్టుక, మరల పుట్టుక తీసుకునేటటువంటి వాడిని జంతువు అంటున్నారు. మరల పుట్టుక ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు ఈ జంతువుగా ఎందుకుంటున్నాము? మనిషి అని అనుకుంటున్నాము. ఇక్కడ మనం మనుషులము కాదట, జంతువులమట. మరి మనిషి అని ఎప్పుడు మనం అనిపించుకుంటాం? నిజానికి ఎప్పుడు అనిపించుకుంటామంటే మిగతా జంతువులకు భిన్నంగా మనిషి అని అనుకుంటున్నటువంటి ఈ 2 కాళ్ళ జంతువులమైనటువంటి మనము ఈ మనస్సును మనం ఉపయోగించుకుంటున్నప్పుడు, సరైనటువంటి రీతిలో ఉపయోగించుకుంటున్నప్పుడు మనిషి అని అనబడతామట. అప్పటి వరకు కాదు. ఒక జంతువులాగానే మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనం జంతువే. జంతువులు ఎలాగా ప్రవర్తిస్తున్నాయి? వాటి వాసనలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి అంతే. ఇక్కడ కూడా మనిషి పుట్టుకతోనే కొన్ని వాసనలతో పుట్టడం అన్నది జరిగింది. అలాగే పుట్టుకతోనే ఈ రాగద్వేషాలు అనేటటువంటి వాటిని ఏర్పరచుకునే రావటం అన్నది జరిగింది. వాటి నుండి బయటపడటానికి యుద్ధం చేయాలి ఇక్కడ. అదే ఈ కురుక్షేత్ర యుద్ధం అంటే. కురు అంటే కర్మ చేసేటటువంటి ఈ దేహంలోకి మనం వచ్చిన తర్వాత ఇక్కడ యుద్ధం చేయాలి. దేంతో యుద్ధం చేయాలి? పాత వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలతో నీవు యుద్ధం చేసి, అవన్నీ కూడా దేహం నేను అనుకోవటం వల్ల ఏర్పరచుకున్నటువంటివి, అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ వాసనలన్నిటినీ కూడా పోగొట్టుకుని, ఆ రాగద్వేషాలను, కామక్రోధాలను, మదమాత్సర్యాలను వాటన్నిటినీ కూడా పోగొట్టుకొని నేను ఆత్మను అని తెలుసుకుని ఆత్మగా నేను ఉండాలి. ఆ భావాలతో యుద్ధం చేయటం ఏదైతే ఉందో అదే నిజానికి కురుక్షేత్ర యుద్ధము అన్నారు. ఇప్పుడు వాటితో యుద్ధం చేయకపోతే నీవు, ఈ మానవదేహం నీకు వచ్చింది, నీవు వాటితో యుద్ధం చేయలేదనుకో, చేయకపోతే ఏమవుతుంది? నీవు పాత వాసనల ప్రకారంగానే ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటావు అంతే. అంటే ఒక జంతువుకి మనిషి అనుకుంటున్నటువంటి వాడికి తేడా ఏం లేదు. ఇక మనిషి ఆ తేడా చూపించాలి అంటే మిగతా జంతువుల కంటే నేను భిన్నము అని, నేను మనిషిని, నేను జంతువుని కాదు, 2 కాళ్ళ జంతువుని కాదు, నేను మనిషిని అని మనిషి ఆ తేడా చూపించాలి అంటే ఏం చేయాలి? తన్ను తాను తెలుసుకోవాలి. పాత వాసనలు ప్రకారంగా ప్రవర్తించటం కాక వాటన్నిటినీ కూడా పోగొట్టుకొని, ఆ అసుర భావాలన్నిటినీ కూడా పోగొట్టుకొని ఆత్మభావన ఏర్పరచుకొని, ఆత్మగా తన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా ఈ దేహం నడిచే విధంగా ఉన్నట్లయితే అప్పుడు మనిషి అనబడతాడు. లేనప్పుడు ముహ్యంతి జంతవగానే ఉండి ఒక మోహంలో కూరుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం అన్నమాట. అంటే నేను జంతువుని కాదు, నేను ఈ దేహం కాదు, వీటితో అసలు నాకు ఏ సంబంధము లేదు, వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను. ఇది గట్టిగా నిశ్చయమైపోవాలి అంతే. ఇలా నిశ్చయం చేసుకుంటే అది నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం అవుతుంది. ఈ అజ్ఞానం కనుక పోలేదు అంటే నీవు జంతువే అనేటటువంటిది మనకు ఇక్కడ శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. తర్వాత అలాగే ఇక్కడ ఇంకొక విషయం, అగ్నేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా అన్నారన్నమాట. ఈ
అజ్ఞానము అనేటటువంటిది జ్ఞానాన్ని ఆవరించింది, జ్ఞానము అజ్ఞానం చేత ఆవరించబడింది అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా ఉండటం వల్ల నీవు జంతవా అనబడుతున్నావు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి తర్వాత దీన్ని ఎలా మనం పోగొట్టుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే, జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ అజ్ఞానము అనేటటువంటిది ఏ విధంగా పోతుంది అంటే, ఆత్మజ్ఞానము వల్ల అజ్ఞానము అనేటటువంటిది పోతుంది. అజ్ఞానము అనేటటువంటిది జ్ఞానం వల్ల పోతుంది అని మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అయితే జ్ఞానము అన్నప్పుడు ఇక్కడ మనం చూసేటటువంటి ఈ విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధమైనటువంటి వాటిని కూడా జ్ఞానమనే అంటూ ఉంటారు. అనేక విషయాల్లో అనేక మంది ఆ విషయాలకు సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఉంటారన్నమాట. ఆ విషయంలో వాళ్ళకున్నంత జ్ఞానం నిజానికి మనకు లేదు అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఏ విషయంలో? ఇక్కడ ఉన్న ఏదో ఒక విషయంలో ఆ వ్యక్తి ఎంతో జ్ఞానంతో ఉంటాడు. అలాంటి వ్యక్తి యొక్క సలహా మనం తీసుకున్నట్లయితే ఆ విషయంలో మనం కూడా కొంత అవగాహన చేసుకుని ఆ విషయంలో మనం ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఆ విషయంలో జ్ఞానం ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతని సలహా తీసుకుందాము అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఇక్కడ మన అజ్ఞానం పోవాలి అంటే కావలసినటువంటిది బాహ్యమైనటువంటి జ్ఞానం కాదు, వాటితో సంబంధం లేనే లేదు. మరి ఏ జ్ఞానాన్ని నీవు పొందాలి అంటే కేవలము ఆత్మజ్ఞానం మాత్రమే పొందాలి. అజ్ఞానం పోవాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. కేవలము ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతేనే దుఃఖం పోతుంది. దుఃఖం పోతేనే ఇక్కడ ఎవరైనా సరే సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటి మనం ఆలోచించుకోవాలి. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. మా పిల్లలు సుఖంగా ఉండాలండి, మీరు ఆశీర్వదించండి అంటారు. మా పిల్లలు సుఖంగా ఉండాలండి, మీరు ఆశీర్వదించండి అంటారు. సరే, బాగానే ఉంది, మీ పిల్లలు సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? నిజంగా దుఃఖం లేకుండా సుఖంగా ఉండాలంటే నువ్వు ఆశ్రయించాల్సినటువంటిది ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించాలి. మంచిదమ్మా, నీ పిల్లలు సుఖంగా, శాంతిగా ఉండాలని నీ కోరిక చాలా మంచిది. అయితే దానికి నీవు ఆ పిల్లలకు భగవద్గీత అవగాహన కలిగేలాగా చేయమ్మా. భగవద్గీతలో ఏముందో దాన్ని బోధించేటటువంటి వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళి కాస్త నెమ్మదిగా వాళ్ళ వయసును బట్టి వాళ్ళకు కొద్ది కొద్దిగా భగవద్గీత అర్థమయ్యేలాగా చేయరా తల్లి అని చెప్తే, అటు ఇటు చూసి ఇంట్లో వాళ్ళు ఇప్పుడే భగవద్గీత వాళ్ళకి ఎందుకు పిల్లలకి అంటున్నారండి అంటారు. ఇప్పుడే వాళ్లకు భగవద్గీత ఎందుకు అంటున్నారండి? చాలామందికి ఈ అపోహ అనేటటువంటిది ఉంది. భగవద్గీత అంటే ఎప్పుడో ముసలి వాళ్ళ కోసము అనేటటువంటి ఒక అపోహ బాగా లోపల ఏర్పడిపోయింది. అంటే నీ పిల్లలు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు వాళ్ళు దుఃఖం అనుభవిస్తూ ఉండాలనేదే కదా నీ ఉద్దేశం ఇక్కడ. ఎంత దుర్మార్గం ఇది!
నీ పాటికి నీకు ఇంత వయసు వచ్చింది, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నానా బాధలు పడుతున్నావు. భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలి, తెలుసుకుని నేను దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ఇదిగో కాస్త ఇలా చేశాను, ఇలా చేస్తే కాస్త శాంతిగా ఉంటున్నాను, ఇంకా నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు రామ్మ ముందుకెళ్ళాలనుకుంటున్నావు? ఇంకా కాస్త శాంతిగా ఉండటానికి, ఇంకా ఈ జన్మ లేకుండా చేసుకుంటానికండి అని నువ్వు అంటున్నావు కదా. అంటే నీ వయసు వచ్చే అంతవరకు కూడా నీ పిల్లలు దుఃఖపడుతూ ఉండాలన్నమాట. ఏమనాలి దీన్ని? ఇదేం తెలివి అంటే? నువ్వు పడిన దుఃఖాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కాస్త వాటి నుంచి నువ్వు కాస్త బయటపడి కాస్త ఊపిరి పీల్చుకుంటూ బాగానే ఉంటున్నానండి శాంతిగా అని చెప్తున్నావు. మరి నీ పిల్లలు ఇప్పటి నుంచి సుఖంగా ఉండాలనే కోరిక నీకు నిజంగా లేదా? ఇది నిజానికి అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. మీ పిల్లలు సుఖంగా శాంతిగా ఉండాలని మీరు కోరుకోవటం లేదా? కోరుకున్నట్లయితే వాళ్లకు పరిచయం చేయండి శ్రీమద్ భగవద్గీత. ఒక జీవిత విధానం, ఒక సరైనటువంటి జీవిత విధానాన్ని వాళ్లకు నేర్పటం అన్నది తల్లిదండ్రులుగా ఇది మీ బాధ్యత. నిజానికి రేపు మీరు ఏమిచ్చినా ఏమివ్వకపోయినా భగవద్గీత నేర్పేటటువంటి ఈ జీవన సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని గనక నేర్పించినట్లయితే వాళ్ళు హాయిగా జీవించగలుగుతారు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా హాయిగా జీవించగలుగుతారు. అంతేగాని మీరు తీసుకొచ్చి మహాత్ములు వీళ్ళు ఆశీర్వదించుతారు, గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుడు అనుగ్రహం కావాలి అని గుళ్ళ చుట్టూతా మీ పిల్లల్ని తిప్పుతూ, మహాత్ముల ఆశీర్వాదాలు కావాలని మహాత్ముల చుట్టూతా తిప్పుతూ ఉంటే అవదు. భగవద్గీత చుట్టూ తిరిగేలాగా చేసినట్లయితే వాళ్ళ జీవితం సుఖంగా శాంతిగా ఉంటుంది. గుర్తుంచుకోండి. అది అవగాహన కలిగించినట్లయితే నిజానికి తల్లిదండ్రులుగా మీరు ఏది చేయాలో అది చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఏమంటున్నారు? కేవలము జ్ఞానం వల్ల మాత్రమే ఆ జ్ఞానం అన్నది పోతుంది. జ్ఞానాదేవతు కైవల్యం అంటారు. అంటే కేవలము జ్ఞానం వల్ల మాత్రమే పోతుంది అనేది. సరే, ఇక్కడ ఇంకా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇదేదో తీర్థయాత్రలకు వెళ్ళటం వల్లనో, లేకపోతే ఆరాధనలు చేయటం వల్లనో, రోజు అర్చనలు చేయటం వల్లనో, రోజు పూజలు చేయటం వల్లనో, గుళ్ళ చుట్టూ తిరగటం వల్లనో, దాన ధర్మాలు చేయటం వల్లనో, చివరికి జపం చేయటం వల్లనో కాదు. అజ్ఞానం అన్నది పోదు. కేవలము ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే పోతుంది. అయితే అవన్నీ వద్దా, అవసరం లేదా అని అడిగితే అవన్నీ కూడా కావాలి. ఎందుకు కావాలి అవన్నీ కూడా? నీ మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసం అవన్నీ కూడా అవసరమే. అది ఒక మెట్టు. గుళ్ళకు వెళ్ళాలి, అక్కడ నీవు దైవాన్ని దర్శించాలి, అక్కడ నీవు అర్చనలు అలాగే ఆరాధనలు చేయాలి, అలాగే పారాయణాలు చేయాలి, సహస్రనామాలు లాంటివి పారాయణం చేయాలి, అలాగే అష్టోత్తరంతో పూజ చేయాలి, అలాగే జపం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఇవన్నీ కూడా చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవటానికి కుదురుతుంది. అయితే ఇవన్నీ కూడా యాంత్రికంగా చేయటం వల్ల నీలో ఉన్నటువంటి మాలిన్యం పోనే పోదు. నీ ఇష్ట దైవాన్ని సంతృప్తి పరచటానికి నీవు ఏ విధంగా ఉండాలో ఆలోచించుకుని లోపల ఉన్నటువంటి మాలిన్యము ఏదైతే ఉన్నాయో, రాగద్వేషాలకు సంబంధమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోగొట్టుకుని నా ఇష్టదైవానికి నేను ఇష్టడనవ్వాలి. ఇప్పటివరకు నా ఇష్టదైవము అని అంటున్నాను. నా ఇష్టదైవము కాదు,
ఆ దైవానికి నేను ఇష్టుడిగా మారాలి. ఇష్టుడిగా మారాలి అంటే నాలో ఉన్న మురికినంతా కూడా పోగొట్టుకోవాలి అని నువ్వు అది అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా నీవు అవన్నీ కూడా ఆచరించినట్లయితే అప్పుడు నీ కర్మను కర్మయోగంగా నీవు మలుచుకున్నట్లయితే జ్ఞానాన్ని శ్రవణం చేసి నీవు ఆత్మస్వరూపానివి అనేటటువంటిది లోపల సుస్థిరం చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకు అవన్నీ కూడా చేయాలి. కానీ వాటి వల్ల నీకు మోక్షం రాదు, వాటి వల్ల నీ దుఃఖం అన్నది పోదు. గుర్తుంచుకో, మాలిన్యం పోతుంది కానీ మోక్షం అన్నది రాదు. కేవలము మోక్షం అన్నది ఏ విధంగా వస్తుంది? జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం పొందటం కుదురుతుంది. జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే అజ్ఞానం అన్నది పోతుంది. అజ్ఞానం అన్నది పోతేనే దుఃఖం అన్నది పోతుంది. అప్పుడు మాత్రమే నీవు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి సాధ్యమవుతుంది. అజ్ఞానం పోతే ఏమవుతుందట? ఆత్మగా నిన్ను నీవు తెలుసుకోవటానికి, అలా నిన్ను నీవు చూసుకోవటానికి వీలవుతుంది. అలా నిన్ను నీవు చూసుకోవటానికి వీలవుతుంది. అంటే ఇప్పుడు నీవు ఆత్మగా కొత్తగా నీవు తయారవటం లేదు. నీవు యథార్థంగా ఆత్మవే, కానీ నీవు ఆత్మవు అనేది నీకు తెలవటం లేదు. ఆత్మగా నీవు ఎలా ఉంటావో నీకు తెలవటం లేదు. నీ స్వరూపం ఏదో, నీ లక్షణాలు ఏవో, ఆత్మగా నీ లక్షణాలు ఏవో నీకు ఇప్పుడు వరకు తెలవటం లేదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే నిన్ను నీవు తెలుసుకోవటానికి, ఆత్మగా తెలుసుకోవటానికి. దేహంగా ఇప్పుడు నీవు నీ గురించి అబ్బో చాలా చెప్తూ ఉంటావు. రోజుల తరబడి, నెలల తరబడి కూడా నీ గురించి నీవు చెప్పగలుగుతావు. దేహంగా నీవు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అని చెప్పేసి దేహంగా నీ గురించి ఎన్నో చెప్తావు. కానీ ఆత్మగా నీ గురించి అసలు నీకు ఇప్పుడు వరకు ఏమి తెలియదు కదా. అలాంటిది ఈ ఆత్మజ్ఞానం అనేది ఏం చేస్తుందంటే ఆత్మగా నిన్ను నీకు పరిచయం చేస్తుంది. నీవు ఈ దేహం కాదు, నీవు ఆత్మవు అని, నీవు ఎట్టివాడివో, ఎలాంటి వాడివో, ఎంతటి వాడివో, నీ స్వరూపమేదో, నీ లక్షణాలేదో అవన్నీ కూడా నీకు చెప్పినప్పుడు ఆ విధమైన నిన్ను నీవు చూసుకోవటానికి వీలవుతుంది. ఇది ఒక చీకట్లో ఒక వస్తువు ఉంది. అంతకుముందు అక్కడ కరెంటు పోయింది, అది ఎక్కడుందో మనకు తెలవటం లేదు. అప్పుడు మనం ఒక టార్చి వెలిగించామనుకోండి, టార్చ్ వెలిగించినప్పుడు ఏమవుతుంది? ఆ వెలుగు ఏం చేస్తుంది? ఆ వస్తువుని మనం చూసేలాగా చేస్తుంది. అంతే. ఆ వస్తువు అక్కడ ఉంది, లేనిది కాదు, ఉంది. ఆ ఉన్నదాన్నే ఈ వెలుగు మనకు చూపిస్తుంది. అలాగే నీవు ఇప్పటికే ఆత్మవే, కొత్తగా ఆత్మగా మారటం కాదు. నీవు ఇప్పటికే ఆత్మవే. ఈ ఆత్మజ్ఞానము ఏం చేస్తుందంటే నిన్ను నీవు చూసుకునేలాగా చేస్తుంది. టార్చ్ లైటు అక్కడ ఒక వస్తువుని మనకు చూపించటం అన్నది ఎలాగో, ఆత్మజ్ఞానం అనేటటువంటి ఈ వెలుగు నిన్ను నీవు చూసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటున్నారు. తేషాం ఆదిత్యవత్, ఆదిత్య అంటే సూర్యుడు, సూర్య కాంతితో ఈ జ్ఞానాన్ని పోలుస్తున్నారన్నమాట. అప్పుడేమవుతుంది? తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ప్రకాశయతి అంటే ఆహా నేను ఇలా ఉన్నానా అని అలాంటి నిన్ను నీవు చూసుకోవటానికి వీలవుతుంది.
ఇక్కడ ఇది సూర్యుడితో పోల్చారు కాబట్టి ఒక విషయం కూడా మనం ఇక్కడ ఆలోచించవచ్చు అన్నమాట. ఇప్పటివరకు కూడా నీవు దేహమే అనుకుంటూ ఈ అజ్ఞానంలో ఉండి మోహంలో కూరుకుపోయి ధర్మాన్నేమో అధర్మంగా, అధర్మాన్నేమో ధర్మంగా, మంచినేమో చెడుగా, చెడునేమో మంచిగా, ఈ విధంగా నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు నడుచుకుంటూ పోతూ ఉన్నావు. ఇలా పోతూ ఉన్నప్పుడు నీకు ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏది ధర్మమో తెలియదు, ఏది అధర్మమో తెలియదు, ఏది నిత్యమో తెలియదు, ఏది అనిత్యమో తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో ఏది తెలవకుండా ఒక చీకట్లో నడుచుకుంటూ పోతున్నావు. ఇప్పటివరకు నీ జీవితం ఇంతే. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగు వచ్చిన తర్వాత ఈ వెలుగు ఎలాంటిదంటే సూర్యుడు లాంటిది అన్నమాట. ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక్కసారి చీకట్లో మనం నడుచుకుంటూ వెళుతున్నాం అనుకోండి, కటిక చీకట్లో ఏదో పని ఉంది, తెల్లవారుజామున బయలుదేరి వెళ్తున్నాము, బాగా చీకటిగా ఉందన్నమాట, మబ్బులు బట్టి ఉన్నాయి పైన, అసలే నక్షత్రాల కాంతి కూడా కనపడటం లేదు, దోవ కూడా కనపడటం లేదు. అలాంటప్పుడు మనం నడిచి వెళ్ళాలి, తప్పదు, నడుస్తున్నాము. ఏమవుతుంది అప్పుడు? ఒక్కొక్కసారి మన కాళ్ళు ముళ్ళల్లో పడవచ్చు, ఒక్కొక్కసారి గోతుల్లో పడవచ్చు, ఒక్కొక్కసారి అక్కడే మురుగుయ్య ఉంటే దానిలో పడిపోవచ్చు, ఏవో అశుద్ధమైనటువంటివి అక్కడ రోడ్డు మీద ఉంటే అవన్నీ కూడా తొక్కుతూ వెళ్ళవచ్చు, ఒక్కొక్కసారి ఎదురుగా ఏ బండరాయి ఉంటే దాన్ని గుద్దుకుని పడిపోవచ్చు, ఏ ఎదురు దెబ్బ తగలవచ్చు. ఇలా ఉంటుంది మన ప్రయాణం. అయితే మరి వెళ్ళాలి కదా, తప్పదు కదా, అలాగే వెళుతూ ఉంటాం అన్నమాట. దెబ్బలు తింటూ, మురుగ్గోతులో పడుతూ, ముళ్ళకంపలో పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ, ఆ బాధ అనుభవిస్తూ, ఇసుక్కుంటూ అలాగే వెళ్తాం. మన ప్రయాణమే ఇది, రోజు మన ప్రయాణమే ఇది. కాసేపు అయ్యేటప్పటికీ సూర్యుడు ఉదయిస్తున్నాడు. మెల్లమెల్లగా తూర్పున ఆ కాంతిరేఖలు నెమ్మదిగా కనపడుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనకు మన దారి చాలా స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. అప్పుడు ముళ్ళకంప ఎక్కడుందో మనకు తెలుస్తుంది, మృగ్గొయ్య ఎక్కడుందో తెలుస్తుంది, బండరాయి ఎక్కడుందో తెలుస్తుంది, ఎక్కడ మనం కాలేయాలో ఎక్కడ మనం కాలేయకూడదో, అసలు దోవేదో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ సూర్యుడి వెలుగు అలాంటిది. అలాగే ఇక్కడ ఒక్కసారి నీవు ఆత్మజ్ఞానాన్ని నీవు పొందినట్లయితే ఆ ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగులో యథార్థమైనటువంటి నిన్ను నీవు చూసుకోవటం అన్నదే కాకుండా ఇక్కడ ఈ జీవితం అనేది ఒకటి ఉంది, చూసావు, ఈ దేహం ఉంది కదా, నీవు ఆత్మవే, ఈ దేహం ఉంది కదా, ఈ దేహానికంటూ ఒక ప్రారంధం ఉంది, ఈ దేహం అన్నది అలా జీవిస్తూ ఉంది కదా. ఇక్కడ కూడా ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏ విధంగా ఈ దేహం ప్రవర్తించాలో ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం యొక్క వెలుగులో సాగుతూ ఉంటాయన్నమాట. ఆ జీవితం నిజానికి ఒక అద్భుతంగా ఉంటుంది అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇది మనకు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అయితే ఇదంతా చెప్పుకోవటానికి బాగానే ఉంది, తేలిగ్గా అయ్యేటటువంటిదా అనేది. ఆత్మజ్ఞానము అనేటటువంటిది వెళ్ళి తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞాని దగ్గరకు వెళ్ళి ఎవరైతే అనుభవంతో ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం వాళ్ళని ఆశ్రయించి ఆత్మజ్ఞానం అనేది అక్కడ శ్రవణం చేయొచ్చు. తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకంలో మనకు అదే కదా చెప్పారు. అక్కడికి వెళ్ళి అక్కడ నమస్కరించుకొని అలాగే వాళ్ళని సేవించుకొని ఆ పరిప్రశ్నలను అడిగి ఆ విధంగా అక్కడ మనం శ్రవణం చేయవచ్చు. అయితే శ్రవణం చేస్తే ఏమవుతుంది అంటే నీకు అది తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు అని తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆత్మబోధ అనేటటువంటిది గ్రంథాల్లో దొరుకుతుంది.
ఆ గ్రంథాన్ని తీసుకుని మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మీరు ఈ దేహం కాదు, మీరు ఆత్మస్వరూపులు అనేటటువంటిది తెలుస్తుంది. అది జ్ఞానము అనబడుతుంది. ఆ జ్ఞానము అనేటటువంటిది ఎలాంటిదంటే పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానము అంటే ఆత్మ గురించి నీకు తెలుస్తుంది, కానీ ఆత్మగా నీవు నిన్ను చూసుకోవటం అనేది సాధ్యం కాదు. జ్ఞానం అనేటటువంటిది నీకు కేవలము తెలుస్తుంది అంతే. జ్ఞానము విజ్ఞానంగా మారాలి. పరోక్ష జ్ఞానము అనేటటువంటిది అపరోక్ష జ్ఞానంగా మారాలి. అంటే ఆ జ్ఞానము అనుభవంగా మారాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ జ్ఞానం అన్నది ఉపయోగపడినట్లు. లేనప్పుడు ఏమవుతుందంటే వాచా జ్ఞానం అయిపోతుంది. ఆ గ్రంథాలు చదివి దాని గురించి మాట్లాడవచ్చు. ఆత్మబోధకు సంబంధమైనటువంటి గ్రంథాలు చదివి దాని గురించి మాట్లాడవచ్చు. కానీ ఆత్మగా ఉండటం అనేటటువంటిది తెలవదు. అలా తెలవాలి అనుకున్నప్పుడు సద్గురుని ఆశ్రయించి సద్గురువు చెప్పిన విధంగా సాధన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి సాధన విధానాన్ని మనకు చెప్తున్నారు. చూడండి 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మనః తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. 4 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. తద్బుద్ధయా 1, స్తదాత్మనః 2, తన్నిష్ట 3, తత్పరాయణ 4 మాటలు చెప్పారు. ఏమిటిది తద్బుద్ధయా అంట? సద్గురువుని ఆశ్రయించి ఆత్మబోధ విన్న తరువాత నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని నీవు తెలుసుకుంటే, ఏమిటి ఆత్మస్వరూపంగా నువ్వు తెలుసుకున్నది? కేవలము దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటే సరిపోదు. గుర్తుంచుకోవాలి ఇక్కడ. కేవలము దేహానికి పరిమితమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నీ దేహం కాదు, దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అలా తెలుసుకుని ఈ దేహం దాని పని చేసుకుంటూ ఉంది, నేను ఏమి చేసేవాడిని కాదు అని దేహాన్ని కూడా నేను గమనించగలుగుతున్నాను అని అనుకోవటం వల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు. కాస్త తేలిక పడటం అనేది జరుగుతుంది. కానీ మరి ఏం చేయాలి ఇప్పుడు? యథార్థంగా ఆత్మగా నీవు నిరాకారము అన్నప్పుడు నీవు పరిమితం కాదు, దేహానికి నీవు పరిమితం కాదు. నీకు దేహమే లేదు, నిజానికి ఏ రూపము లేదు. నీవు నిరాకారమై ఉన్నావు. నిరాకారమైనటువంటి నీవు అనంతంగా ఉన్నావు, సర్వవ్యాపకమై ఉన్నావు. సర్వవ్యాపకమై, నిరాకారమై, అవయవుడవై, నిష్క్రియుడవై, నిరంజనుడవై, అసంగుడవై, నిత్యుడవై, సత్యుడవై ఉన్నావు నీవు. అంటే కేవలము దేహానికి పరిమితంగా అన్నట్లుగా చూడకూడదు. ఆ భావన ఏర్పరచుకోవాలి. అలాగే ఉన్నావు అంటున్నప్పుడు నిరాకారంగా ఉన్నావు, సరే బాగానే ఉంది. మరి ఇవన్నీ ఏమిటి? ఒక మాట తేలిగ్గా చెప్పవచ్చు. ఏమని? ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి. నేను నిరాకారమై ఉండటం వల్ల ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి అని చెప్పవచ్చు.
లేదా ఇదంతా కూడా పరమాత్మే అని కూడా చెప్పవచ్చు. ఒక మాట ఇప్పుడు మనం ఇదంతా కూడా పరమాత్మే, ఇదంతా కూడా పరమాత్మే అనేటటువంటి ఒక మాట మనం క్రిందటి అధ్యాయంలో నేర్చుకుని వచ్చాం. ఎక్కడ? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇక్కడ నుంచి ఈ శ్లోకం దగ్గర నుంచి ఒక మాత్రమైనటువంటి ఒక మలుపు మనల్ని తిప్పబోతున్నారు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఆత్మను అనేటటువంటిది మీలో చాలామందికి స్థిరపడింది. నేను దేహం కాదు, నేను ఆత్మను అన్నది. అలాగే ఈ దేహ కదలికల దగ్గర నుంచి మనో కదలికల వరకు నేను గమనించేవాణ్ణి అనేటటువంటిది కూడా మీకు అర్థమైంది, బాగానే ఉంది, అది మంచిదే, అది అట్లా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ మనం వెనక అధ్యాయంలోకి వెళ్ళి బ్రహ్మార్పణం శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటానికి వస్తున్నాము. బ్రహ్మార్పణం శ్లోకంలో ఏం చెప్పారు? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అన్నారు. అంటే అక్కడ మనం ఏ విధంగా చెప్పుకున్నాము? అక్కడ అగ్నిగుండము పరమాత్మే, అగ్ని పరమాత్మే, ఆ అగ్నిలో వేసేటటువంటి ఆ హోమద్రవ్యాలు పరమాత్మే, వాటికి ఉపయోగించేటటువంటి ఆ సాధనాలు పరమాత్మే, ఆ క్రియాకలాపము పరమాత్మే, ఆ కర్మ చేస్తున్నవాడు పరమాత్మే, ఆ ఫలమేదో వస్తుంది అంటే ఆ ఫలము పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరి ఏది కూడా లేనే లేదు అనేది మనం అక్కడ అవగాహన చేసుకున్నాం. అలాగే దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని చెప్పుకున్నాము? ఇక్కడ మనకు కనిపించేటటువంటిది అంతా కూడా పరమాత్మే, ఈ క్రియాకలాపము పరమాత్మే, ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రియాకలాపం అంతా కూడా పరమాత్మే. అలాగే ఈ కాలము అని ఉంటున్నామే, ఈ కాలము పరమాత్మే. అలాగే దేశము అంటున్నాం కదా, ఈ దేశము పరమాత్మే. దేశకాలాల దగ్గర నుంచి ఇక్కడ క్రియాకలాపాల దగ్గర నుంచి ఇక్కడ మనకు గోచరిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఇంకేమీ లేదిక ప్రతిదీ కూడా పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది మనం 4వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దృష్టితో ఇక్కడికి ఈ శ్లోకం దగ్గరికి వస్తున్నాం అన్నమాట. తద్బుద్ధయా, ఆ బుద్ధితో నువ్వు ఉన్నావా? ఏ బుద్ధితో? అంతా కూడా పరమాత్మే, కనిపించేది పరమాత్మే, కనిపించింది పరమాత్మే, ఆకారము పరమాత్మే, నిరాకారము పరమాత్మే. ఇక్కడ ఈ విధంగా కనపడుతుంది ఇదంతా. ఈ కనపడుతున్నటువంటిదంతా కూడా ఏదో కాదు, ఆ పరమాత్మే. అయితే ఇది ఆగంతుకం, ఇది స్వాభావికం కాదు, వచ్చిపోయేటటువంటిది అన్నమాట. ఇది వచ్చిపోయేటటువంటిది అంటే పరమాత్మకు వేరుగా ఉందా? కాదు, పరమాత్మకు వేరుగా లేదు. పరమాత్మే ఈ విధంగా మనం చూస్తున్నాము, పరమాత్మనే ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఐస్ గడ్డ మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. ఐస్ గడ్డను మనం చూస్తున్నప్పుడు అదేమిటది? నీళ్ళే. నీళ్ల కన్నా భిన్నంగా ఐస్ గడ్డ అనేటటువంటిది లేదు. ఐస్ గడ్డను చూస్తున్నప్పుడు మనకు ఏది గుర్తు రావాలి? నీళ్ళే గుర్తు రావాలి. అలాగే
ఆవరణాలు అనేటటువంటివి మనం చూస్తున్నప్పుడు ఆ ఆవరణాలు బంగారానికంటే వేరుగా ఉన్నాయా? వేరుగా లేనే లేవు. బంగారాన్ని తీసేస్తే అక్కడ ఆభరణాలు ఉంటాయా? ఉండనే ఉండవు. బంగారాన్ని తీస్తే ఇంకా ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి? ఉండనే ఉండవు. అంటే కాకపోతే మనం ఏం చూస్తున్నాము అక్కడ? ఆ రూపాలను చూస్తున్నాము, నెక్లెస్ను చూస్తున్నాము, వడ్లానాన్ని చూస్తున్నాము, అరవంకులు చూస్తున్నాము, చెవిపోగులు చూస్తున్నాము, గాజులు చూస్తున్నాము. చూసి ఇది బాగుంది, ఈ మోడల్ బాగుంది, ఈ ఆకారం బాగుంది, ఇది ఇంకా లావుగా ఉంటే బాగుంటుంది, ఇది సన్నగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాము. కానీ అదంతా కూడా బంగారమే. బంగారానికంటే భిన్నంగా ఏదీ లేనే లేదు. అలాగే ఇక్కడ అంతా కూడా పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా ఇక్కడ ఏదీ లేనే లేదు. అక్కడ మనం ఆభరణాలని చూస్తున్నట్లుగా ఇక్కడ మనం ఈ నామరూపాలను చూస్తున్నాము, ఈ వ్యక్తమయ్యేటటువంటి దాన్ని చూస్తున్నాము. అయితే అక్కడ ఏమైంది అంటే బంగారం అనేటటువంటిది మనం గుర్తించగలుగుతున్నాం. ఇక్కడ పరమాత్మ అవ్యక్తం కాబట్టి ఆ పరమాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాము. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటి అని మనం మహర్షులను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే సచ్చిత్ ఆనందము అన్నారు. మూడు మాటలు అన్నమాట. సచ్చిత్ ఆనందము. సత్ అంటే ఏంటి? ఉండటము. చిత్ అంటే ఏంటి? స్ఫురించటము. ఈ జగత్తు అంతా కూడా ఇదిగో ఈ రెండు పదాల మీద ఆధారపడి బ్రతుకుతుంది. అంటే ఇదంతా కూడా సచ్చిత్ రూపమే. ఇదంతా కూడా సచ్చిత్ రూపమే. ఇక్కడ మనం చూసేది నామరూపాలతో అనుకుంటున్నాము. నామరూపాలు అనేటటువంటివి ఇది మిథ్య, ఇది మారేటటువంటిది. మరి ఏది సత్యమై ఉంది? సచ్చిత్ ఆనందము సత్యమై ఉంది. సత్ అంటే ఎప్పుడూ మారకపోవటము, ఉండటము, మారకుండా ఉండటము, ఎప్పుడు ఉండటము, సద్రూపము అంటారు. అక్కడ మార్పు ఏమి లేదు. ఈ కనపడేవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. మారినటువంటిది ఇలాగా కనపడుతూ ఉంటే కనపడుతున్నది మారుతూ ఉంటుంది, కనపడుతున్నది మారుతూ ఉంటుంది. కనపడనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యంలో ఎప్పుడూ కూడా మార్పు లేనే లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా మనం మాట్లాడుకున్నాం. రకరకాలైనటువంటి కుండలు ఉంటాయి, మూకుళ్ళు ఉంటాయి, కడవలు ఉంటాయి, ఇలాగా రకరకాలుగా మనకు కనపడుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మట్టితోనే తయారైనాయి, కేవలము మట్టితోనే తయారయ్యాయి. ఈ ఉదాహరణలు మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగా కనపడుతున్నటువంటిది నీళ్ళే. నీళ్ల కన్నా భిన్నంగా అక్కడ అలా అన్నది ఏదీ లేదు. ఇక్కడ ఇన్ని రూపాలతో కనపడేటటువంటిది మట్టే తప్ప మరేమీ కాదు. అక్కడ అన్ని ఆభరణాలుగా కనపడుతున్నటువంటిది బంగారమే తప్ప మరేది కానే కాదు. ఇక్కడ ఇన్ని రూపాలతో కనపడుతున్నటువంటిది పరమాత్మే తప్ప మరేది కూడా కానే కాదు. అయితే యథార్థమైనటువంటి ఆ పరమాత్మను నువ్వు పట్టుకోవాలి అంటే మారే వాటిని పట్టుకున్నప్పుడు అది సాధ్యం కాదు. మారినటువంటి పరమాత్మను పట్టుకోవాలి. మారినటువంటి పరమాత్మను పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడ పట్టుకోవాలి? అంతా కూడా పరమాత్మే అయినప్పుడు మారినటువంటి పరమాత్మ ఈ దేహంలో
చైతన్య స్వరూపమై ఉన్నారు. స్ఫురణ రూపంలో, నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉన్నారు. సచ్చిదానంద స్వరూపంగా ఈ దేహంలో ఉన్నారు. ఆ విధంగా నీవు పట్టుకోవాలి అనేది మనకు సాధనాపూర్వకంగా పెద్దలు చెప్పినటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, తద్బుద్ధయా, ఈ బుద్ధి నువ్వు ఏర్పరచుకున్నావా, ఇది అద్వైతం అన్నమాట. అంటే ఇంకా మరొకటి ఏమీ లేదు, ఇక పరమాత్మే. వ్యక్తమయ్యేది పరమాత్మే, అవ్యక్తంగా ఉన్నది పరమాత్మే. అంతే, పరమాత్మ కన్నా భిన్నంగా మరి ఏదీ లేదు. ఇక్కడ నువ్వు దేన్ని చూస్తున్నప్పటికీ కూడా నీకు పరమాత్మ గుర్తు రావాలి, అంతే. ఇదే మనకు చెప్పారు. ఇది మొదటిది ఇక్కడ చెప్పింది. ఈ శ్లోకంలో మొట్టమొదటిగా ఇది చెప్తున్నారు, తద్బుద్ధయ. ఈ బుద్ధి నీకు ఏర్పడిందా? ఎందుకంటే అంతకుముందు అంతా కూడా చెప్పారు కదా బ్రహ్మార్పణం శ్లోకంలో, ఈ బుద్ధి నీకు ఏర్పడిందా? అంతా కూడా పరమాత్మే పరమాత్మే అని ఆ బుద్ధి ఏర్పడిందా? లేదా అంతా కూడా ఆత్మే, ఆత్మ కన్నా భిన్నం లేదు అనేటటువంటిది ఏర్పరచుకున్నావా? ఏర్పరచుకుంటే ఇప్పుడు తర్వాత స్తదాత్మనః, ఆత్మగా ఇప్పుడు ఆ పరమాత్మే, పరమాత్మ అంత పరమాత్మే అంత పరమాత్మే అంటున్నావు కదా, ఆ పరమాత్మే ఈ దేహంలో ఆత్మగా ఉన్నారు అనేటటువంటిది నీకు నిశ్చయమైందా అన్నది. ఆ పరమాత్మే, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మే, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మే ఈ దేహంలో ఆత్మగా ఉన్నారు అనేటటువంటిది నిశ్చయం ఏర్పరచుకున్నావా? అంటే నీవు ఆత్మస్వరూపము అనేటటువంటి నిశ్చయం ఏర్పరచుకున్నావా? ఇప్పుడు వరకు కూడా మనకు భగవద్గీతలో చెప్పారు, నీవు ఆత్మస్వరూపం అనేటటువంటిది చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇది నిశ్చయం ఏర్పడిందా అంటున్నారు అన్నమాట. ఏ విధంగా ఇది నిశ్చయం అవుతుంది? మళ్ళీ ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, అంతా కూడా ఆత్మే, అంతా కూడా పరమాత్మే, అదే ఆత్మ. నేను ఆత్మనే, నేను ఆత్మను అనేటటువంటిది స్తదాత్మనః, ఇది నిశ్చయమైందా? తర్వాత తన్నిష్ట, ఈ నిష్ఠతో ఉండాలన్నమాట. నేను ఆత్మనే అన్నప్పుడు ఆత్మగా నీవు నిరాకారమే, అలాగే పరమాత్మ నిరాకారమే. అసలు పరమాత్మ కన్నా భిన్నమైంది ఏదీ లేదు అనుకున్నప్పుడు రెండు ఉండవు కదా, ఉండేది ఒక్కటే కదా. అంటే ఇప్పుడు ఆత్మగా ఇదంతా కూడా నీవే అనేటటువంటి భావన ఏర్పడిందా? అంతా కూడా ఆత్మే, ఆత్మ కన్నా భిన్నంగా మరి ఏది కూడా లేనే లేదు. నేను ఆత్మనే అయి ఉన్నాను, నేను ఆత్మనే అయి ఉన్నాను, అహమాత్మ. ఈ భావన నీకు స్థిరపడిందా అన్నది. తన్నిష్ట అంటే నీవిక్కడ ఏది చూస్తున్నప్పటికీ కూడా నిజానికి ఆత్మగా నిన్ను నీవు చూసుకుంటున్నావు. బృహదారణ్యకోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది, రూపం రూపం ప్రతిరూపం బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ. రూపం రూపం ప్రతిరూపం. ఇక్కడ నీవు ఇన్ని రూపాలుగా చూస్తున్నావు. ఇన్ని రూపాలుగా ఎందుకోసము అంటే నిన్ను నీవు చూసుకోవటం కోసమే. ఇక్కడ పూర్తిగా అద్వైతంలోకి తీసుకొచ్చేస్తారు. రూపం రూపం ప్రతిరూపం భవ తదస్య రూపం ప్రతిచక్షణాయ. ఇన్ని రూపాలుగా కనపడుతున్నటువంటిది ఏంటి? నీవే. నీవే నీవే అంటే దేహాలుగా ఆలోచించకండి. దేహం ఎప్పుడూ పరిమితమే, దేహం ఎప్పుడూ మారేదే.
ఇది ఎప్పుడు కూడా అగంతుకమే. యథార్థమైనటువంటి ఆత్మవైనటువంటి అనంతమైనటువంటి నీవు, అనంతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవే ఇదిగో ఇన్ని రకాలుగా కనపడుతున్నావు. ఇన్ని రకాలుగా ఎందుకు కనపడుతున్నావు? నిన్ను నువ్వు చూసుకోవటం కోసమే. ఒక్కొక్కసారి చూడండి, కొన్నిసార్ల చాలామంది అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు ఇళ్లలో, అన్ని చోట్ల అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఇన్ని అద్దాలు పెట్టుకున్నావు? వెనక ముందు ఆ పక్కన ఈ పక్కన పైన ఇన్ని అద్దాలు ఎందుకు పెట్టుకున్నావు అంటే, నన్ను నేను చూసుకోవటానికే. నన్ను నేను చూసుకోవటం, అర్థం ఎందుకు? నన్ను నేను చూసుకోవటం కోసమే కదా. అలాగే ఈ జగత్తు అంతా కూడా ఒక అద్దం లాంటిదే. జగత్తు అంతా కూడా అద్దం లాంటిది. అంటే ఎట్లా? ఇదంతా నా స్వరూపమే అయినప్పుడు నన్ను నేను చూసుకోవటానికి వీలైనటువంటి ఒక అద్దంలాగానే ఉంది ఇదంతా కూడా. అంతా నా స్వరూపమే. నా స్వరూపానికి భిన్నంగా మరేది కూడా లేనే లేదు. ఆ విధంగా అనంతమైనటువంటి నీ గురించి నువ్వు తలుసుకుంటూ అదే నిష్ఠతో ఉన్నావా? తత్పరాయణ. ఇంకా ఎప్పుడు కూడా ఆ దృష్టి చెదరకుండా అలాగే ఉంటున్నావా? అన్ని చోట్ల అంతటా నిన్నే చూసుకుంటూ, ఆత్మగా నిన్నే చూసుకుంటూ, నిన్నే స్మరించుకుంటూ, నిన్నే ధ్యానించుకుంటూ, నీకు నీవే నమస్కరించుకుంటూ, నీకు నీవే అర్చన చేసుకుంటూ, నిన్ను నీవే పూజించుకుంటూ ప్రతి క్షణము కూడా ఆ విధంగా ఉంటున్నావా? ఇక్కడ ఏంటి అంటే, ముందు శ్రవణం చేయటం. శ్రవణం చేసినప్పుడు నీవు ఆత్మస్వరూపం అని నీ లక్షణాలని నువ్వు తెలుసుకోవటం. ఆ తర్వాత మననం చేయటం, అవునా కాదా అని ఆలోచించుకుంటూ ఉండటం. బుద్ధిలో నిశ్చయం చేసుకోవటం. నిశ్చయం చేసుకున్న తర్వాత నిరంతరము కూడా నిన్ను నీవు మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. మననం చేసుకుంటూ ఉండటం, ఆ నిష్టలో ఉండటం అన్నమాట. ఆ నిష్టలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం ఒక దరికి చేరితే తత్పరాయణ. ఇంకా ఎప్పుడు అలా ఉండటానికి కుదురుతుంది. అది ఒక సమాధి అవస్థ. అంతా నా స్వరూపమే, అంతా అన్న మాట కూడా ఏం లేదు. ఇంకా ఉన్నది నేనే. అహమస్మి, కేవలం అహమస్మి, నేనున్నాను అంతే. నేను ఇలా ఉన్నాను అంతే. ఈ విధంగా ఉంటే ఏమవుతుందట? జ్ఞాన నిర్ధూత కల్మష. ఈ జ్ఞానం కల్మషం అంతా పోగొడుతుందట. ఏమిటి ఇక్కడ కల్మషం అంటే? అజ్ఞానమే కల్మషము. అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టేస్తుంది. ఏమిటి అజ్ఞానము? ఇక్కడ ఏమిటి అజ్ఞానము అంటే, నేను ఒకడున్నాను, ఇదిగో ఈ జగత్తు ఒకటి ఉంది, అలాగే భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అలాంటి ఆలోచనతో ఉంటారు. దేవుడు ఒకడున్నాడు. ఎందుకున్నాడంటే, ఈ సృష్టి ఇదిగో ఇలా ఉంది అంటే దీన్ని నడిపించేవాడు ఎవడో ఒకడు ఎక్కడో ఉండాలి అనే ఆలోచన ఒకటి ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది. అలాగే ఈ సృష్టి అన్నది ఇలా ఉంది, దీన్ని జగత్తు అంటున్నాం. అలాగే నేను ఒకడిని ఉన్నాను. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ 3 వేరువేరుగా ఉన్నాయి అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. అది అజ్ఞానము అనబడుతుంది. జ్ఞానం ఏం చేస్తుంది అంటే, ఈ 3 ఏకమే, ఇవి 3 కాదు, ఒక్కటే 3గా ఈ విధంగా
భాషిస్తున్నాయి అని చెప్తుందన్నమాట. మూడుగా భాషిస్తున్నాయి. జగత్తు ఉంది, కనపడుతుంది, మనకిక్కడ అనుభవం అవుతుంది కూడాను. అలాగే కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి, అలాగే నువ్వు ఒకడివి ఉన్నావు. కానీ ఇవన్నీ కూడా మూడు వేరు కాదు, ఈ మూడు కూడా ఏకమే. ఇవి మూడు వేరు వేరు అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనే కల్మషము, అది దోషము అనబడుతుంది. ఈ దోషము అనేటటువంటిది పోతుంది, పూర్తిగా పోతుంది. దేనివల్ల పోతుంది? జ్ఞాన నిర్ధూత కల్మష, జ్ఞానము ఈ మూడిటిని పోగొట్టింది. పోగొట్టడం వల్ల ఏమవుతుంది? గచ్చంతి అపునరావృత్తిం. ఇంకా మరల జన్మ లేనటువంటి ఒక స్థితి నీవు పొందటానికి కుదురుతుంది. అదే నేను అని తెలుసుకుంటావు. అసలు నాకు జన్మమే లేదు, ఈ జనన మరణాలకు నేను అతీతంగా ఉన్నాను అనేటటువంటిది తెలుసుకుంటావు. ఇక్కడ అసలు జననము లేదు, మరణము లేదు, కేవలము ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. అజో అహం, అమరో అహం, కూటస్థో అహం, నిర్వికారో అహం. ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, అంతే. ఇది తెలుసుకోవటానికి సాధ్యమవుతుంది. అలా ఉండటం అనేది జరుగుతుంది. గచ్చంతి అపునరావృత్తిం. మరలా నేను దేహము, నేను మరణించేవాడిని అనేటటువంటి ఆ ఆలోచనలు ఏవి కూడా ఉండవు. మళ్ళీ నేను పుడతానేమో, మళ్ళీ నాకు జన్మ వస్తుందేమో అనేటటువంటిది ఇక్కడ అందరికీ కూడా ఉన్న ఆలోచన. ఇంకా అలాంటిది ఏం లేదు. అసలు అలాంటి జన్మలే లేవు, నాకు ఉన్నది నేనే అనేటటువంటిది తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే తద్బుద్ధయ తదాత్మన తన్నిష్ట తత్పరాయణ. ఈ విధంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. అంటే శ్రవణం చేసినటువంటి జ్ఞానాన్ని వంట పట్టించుకోవాలి. సాధనది వంట పట్టించుకోవాలి. ఎప్పుడు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉంటారు అంట? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేశ పండితా సమదర్శిన. ఇది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారు అంటే విద్యతో పాటు వినయం కూడా ఉన్నటువంటి వాడిని నిజానికి బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడే. విద్య అంటే మామూలు విద్యలు కాదు. ఆత్మజ్ఞానం ఎవరైతే తెలుసుకుని దాన్ని అనుభవంగా మార్చుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులు అనబడతారు. దాంతోపాటు వాళ్లకు వినయం అన్నది ఉండాలి. వినయం ఉన్నప్పుడే విద్య అనేటటువంటిది రాణించబడుతుంది అన్నది ఎప్పుడు పెద్దలు చెప్తారు. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో వినయం అన్న మాటను కూడా చేర్చారు. విద్య ఉన్నవాడికి వినయం కూడా ఉండాలి. వినయం లేనప్పుడు అహంకారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నాకు ఇదంతా తెలుసు, నేను గొప్పవాడిని అనేటటువంటి భావన ఉన్నప్పుడు అది నిజానికి ఎందుకు పనికిరానటువంటి విద్య అవుతుంది. విద్య వినయాన్ని నేర్పాలి అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాంటి బ్రాహ్మణుడు నిజానికి ఎంతో పరమ పవిత్రమైనటువంటి వాడు. గవి అంటే పవిత్రమైనటువంటిది ఆవు, గోవు. హస్తిని అంటే ఏనుగు. సుని అంటే కుక్క. స్వపాకేశ అంటే కుక్క మాంసం తినేటటువంటి చండాలుడు.
వీళ్ళు మనకి ఇక్కడ కనపడేటటువంటి వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఎంతో గొప్ప పండితుడు, గొప్ప బ్రాహ్మణుడిని, బ్రహ్మజ్ఞానిని ఒకవైపు పెట్టి చూపించారు మనకి. అలాగే ఒకవైపు ఒక చండాలుడు. కుక్క అంటేనే నీచ జంతువు అంటారు. జంతువులన్నిటిలోకి కూడా నీచమైనటువంటి జంతువు ఏది అంటే కుక్కేనట. కాకపోతే వాళ్ళందరూ ఆ నీచమైన జంతువునే పెంచుకుంటున్నారు. అది లేకపోతే మాకు అసలు పొద్దే పోదు అన్నట్లుగా ఉన్నారన్నమాట. అలాంటిది నీచ జంతువు అంటారన్నమాట. అలాంటి దాన్ని తినేవాడు చండాలుడు. కుక్క మాంసం తినేవాళ్ళు ఉంటారు కొందరు. అలాంటి చండాలుడిని ఒకవైపు ఏమో విద్యా వినయాలతో ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి చెప్తున్నారు. అలాగే ఇంకొక వైపు కుక్కని చెప్పి అది చిన్న జంతువే నిజానికి. అక్కడ ఏనుగుని, ఒక పెద్ద జంతువుని మనకి చూపిస్తున్నారు. ఈ విధంగా ఇంకొక వైపు ఏం చూపిస్తున్నారు? పవిత్రమైనటువంటి గోవుని చూపిస్తున్నారు. సకల దేవతా స్వరూపిణి గోమాత అంటారు. అలాగా సకల దేవతా స్వరూపమైనటువంటి ఒక గోమాతని చూపిస్తున్నారు. ఒక కుక్కని, ఒక ఏనుగుని, అలాగే ఒక బ్రహ్మజ్ఞానిని, ఒక చండాలుణ్ణి. అంటే భిన్న భిన్నాలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు చెప్తున్నారు. చెప్పి ఏమంటున్నారంటే, సునిశైవ స్వపాకేశ పండిత సమదర్శిన. పండితుడు ఎవరు? పండితుడు అంటే ఇక్కడ ఒక నిర్వచనం మనం తీసుకోవటానికి అవకాశం ఉంది. ఏది? సమదర్శి ఎవరైతే ఉంటారో వాడే పండితుడు. కేవలము శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు పండితుడు కాదు. పండిపోవాలి. పండిపోవటం అంటే ఏంటి? శాస్త్రం చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని లోపల జీర్ణం చేసేసుకుని పక్వానికి, ఆ జ్ఞానం పక్వానికి వచ్చేలాగా పండిపోయినటువంటి వాడన్నమాట. అంటే ఆ జ్ఞాన ఫలాలు ఆస్వాదిస్తూ ఉండేటటువంటి వాడు. ఆ జ్ఞాన ఫలాలు ఆస్వాదించటం అంటే జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చవిచూస్తూ ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు పండితుడు. వాడు ఏ విధంగా ఉంటాడట? సమదర్శిన. ఏమిటి సమదర్శిన అంటే? వీటన్నిటినీ కూడా సమంగా చూస్తూ ఉంటాడట. ఏనుగుని, కుక్కని, బ్రాహ్మణుణ్ణి, చండాలుణ్ణి, వీటన్నిటినీ కూడా సమంగా చూస్తూ ఉంటాడంట. అంటే ఒకే తీరుగా చూస్తూ ఉంటాడట. ఇక్కడ చాలా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉంది. మనుషులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళు ఈ జగత్తును చూస్తూ ఉంటారంతే. వాళ్ళ స్వభావాలను బట్టి ఈ జగత్తును చూస్తూ ఉంటారన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. పాండవుల్ని, కౌరవుల్ని పిలిచి వాళ్ళల్లో ధర్మరాజుని, అటువైపు ఏమో దుర్యోధనుడిని పిలిచి, ఓసారి ద్రోణాచార్యుల వారు ఒక పని చేయండి మీరు అన్నారట. ఏం పని అంటే, మీరిద్దరూ చెరొక గ్రామానికి వెళ్ళండి. చెరొక గ్రామానికి వెళ్ళి అక్కడ ఎవరు మంచిగా ఉంటారో, ఎవరు సహృదయతతో ఉంటారో, ఎవరు ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి భిక్ష తీసుకురండి. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే సహృదయతతో ఉంటారో, ఎవరైతే మంచివాళ్ళో వాళ్ళ దగ్గర నుంచి భిక్ష తీసుకురండి మీరు అని చెప్పి పంపించారట.
ఒక ఊరేమో దుర్యోధనుడు వెళ్ళాడు, ఒక ఊరేమో ధర్మరాజు వెళ్ళాడు. సరే బండి కట్టుకుని వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత సంచులు తీసుకెళ్ళారన్నమాట భిక్ష స్వీకరించడానికి వీళ్ళు. కొంచెం సమయం అయిన తర్వాత ధర్మరాజు దగ్గర నుంచి కవరు వచ్చింది. నేను తీసుకెళ్ళిన సంచులన్నీ అయిపోయినాయి, మళ్ళీ సంచులు పంపించండి అని. సరే మళ్ళా సంచులు పంపించారన్నమాట. మళ్ళా కాసేపు అయిన తర్వాత మళ్ళా కబురు వచ్చింది, మళ్ళా సంచులు పంపించారన్నమాట. సరే ఈ విధంగా సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యేటప్పటికి ధర్మరాజు బండి నిండా అక్కడ స్వీకరించినటువంటి ఆ భిక్ష సంచుల్లో నింపినటువంటిది పూర్తిగా ఆ బండి నిండా వేసుకుని వచ్చాడట. సరే కొద్దిసేపటికి దుర్యోధనుడు కూడా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఖాళీ బండితో వచ్చాడట. ఖాళీ బండితో వచ్చినప్పుడు దుర్యోధనుడిని అడిగారట, ఏం దుర్యోధన, ఏంటి భిక్ష తేలేదే అంటే, భిక్ష తేటానికి మీరేమో ఒక కండిషన్ చెప్పారు, వాళ్ళు మంచివాళ్ళై ఉండాలి, సహృదయతతో ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అన్నారు. అక్కడ ఎవడూ కూడా అలాంటి వాడు నాకు ఒక్కడంటే ఒక్కడు కనపడలేదు ఆ ఊర్లో. ఊరంతా తిరిగా, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తిరిగాను మీరు చెప్పారని చెప్పేసి. ఇంటింటికి వెళ్ళి చూశాను, ఎవడన్నా ఒక్కడు మంచివాడు కనపడతాడేమో, ఎవడైనా ఒక్కడు సహృదయుడు కనపడతాడేమో అని చూశాను. చూస్తే ఎవడు నాకు ఒక్కడంటే ఒక్కడు కనపడలేదు. మరి నేనేం చేయను? ధర్మరాజు ఏమన్నాడు, ఆ ఊళ్ళో అందరూ కూడా సహృదయులే, అందరూ కూడా మంచివాళ్లే. నిజానికి ఎక్కడన్నా ఎత్తికి చూద్దామన్నా నాకు ఒక్కడన్నా చెడ్డవాడు కనపడలేదు గురువారు. అందుకని చెప్పేసి ప్రతి వాళ్ళ దగ్గర నేను భిక్ష తీసుకున్నాను. పైపెచ్చి వాళ్ళు మీరు ఇంకా తీసుకెళ్ళండి, ఇంకా తీసుకెళ్ళండి అని ఇదిగో నా సంచులన్నీ నింపేసేశారు అని చెప్పేసి ధర్మరాజు చెప్పాడట. సరే ఈ కథ జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఇది మనకు ఒక మంచి విషయాన్ని నేర్పటానికి పెద్దలు చెప్పిన కథ ఇది. ఏం విషయం? యదా దృష్టి తదా సృష్టి. నీ దృష్టి ఏ విధంగా ఉంటే ఈ సృష్టి నీకు అలాగే కనపడుతూ ఉంటుందంతే. నువ్వు మంచివాడివి అయితే ఈ లోకమంతా మంచిగానే కనపడుతుంది. నువ్వు ధర్మబద్ధంగానే ఉన్నట్లయితే ఈ లోకమంతా ధర్మబద్ధంగానే ఉన్నట్లుగానే కనపడుతుంది. నువ్వు ప్రేమగా ఉంటే ఈ లోకంలో అందరూ ప్రేమగా ఉన్నట్లుగానే కనపడుతుంది. నువ్వు కరుణతో ఉన్నప్పుడు ఈ లోకంలో అందరూ కరుణా స్వరూపులే, కరుణామూర్తులే అన్నట్లుగానే కనపడుతూ ఉంటుంది. నువ్వు చెడ్డవాడివైనప్పుడు లోకంలో అందరూ చెడ్డవాళ్ళుగానే కనపడతారు. నువ్వు కాఠిన్యతతో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కూడా కరడుగట్టుకుపోయిన వాళ్ళలాగానే కనపడుతూ ఉంటారు. నువ్వు భయంకరమైన ఆలోచనలతో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కూడా అలాగే ఉన్నట్లుగానే నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు లోకం ఎలా కనపడుతుంది అనేటటువంటి దాన్ని బట్టి లోకాన్ని అర్థం చేసుకోవటం కాదు, లోకాన్ని అర్థం చేసుకోవటం కోసం కాదు మనకి లోకం ఇలా కనపడుతుంది, మనల్ని మనం సరిచేసుకోవటానికి. చెడు మనకు కనపడుతుంది అంటే లోకమంతా చెడిపోయింది చెడిపోయింది చెడిపోయిందని నువ్వు గింజుకోవటానికో బాధపడటానికో దాన్ని ఉద్ధరించటానికో కాదు. నీలో ఏదో తేడా ఉంది. లోకమంతా దుర్మార్గులుగా నీకు కనపడుతూ ఉంటే అలాంటి దుర్మార్గపు ఆలోచనలేవో నీకు ఉన్నాయి అన్నదాన్ని నువ్వు తెలుసుకోవటం కోసం. ఒకటి నిన్ను ఆకర్షిస్తుంది అంటే ఎప్పుడూ కూడా అది నీకు ఉన్నట్లే, గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఒకటి నిన్ను ఆకర్షిస్తుంది అంటే ఒక మంచి ఏదో నువ్వు చూస్తున్నావు అంటే నిజంగా నీలో మంచి ఏదో ఉన్నట్లే. వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారు అని నీకు అనిపిస్తుంది అంటే నువ్వు ప్రేమ స్వరూపానివే అన్నమాట. లోకం నీకు అలా కనపడుతుంది ఇక్కడ. అక్కడి నుండి మొదలుపెట్టి ఇక్కడికి వస్తే పండిత సమదర్శన. పండితుడు ఎవరు? జ్ఞానంతో పండిపోయినటువంటి వాడు, జ్ఞానంతో పండిపోయినటువంటి వాడు. అంతా కూడా సమంగా చూస్తున్నాడట. సమంగా చూడటం అంటే ఏంటి? ఆయనకి అక్కడ కుక్క, గోవు, ఏనుగు, అలాగే ఆ పండితుడు వీళ్ళందరూ ఒకటిగానే అలికేసినట్లుగా కనపడుతున్నారా? అలా ఏం కనపడటం లేదు. కుక్క కుక్కగానే కనపడుతుంది. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కుక్క కుక్కగానే కనపడుతుంది, ఏనుగు ఏనుగుగానే కనపడుతుంది, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగానే కనపడుతున్నాడు, గోవు గోవుగానే కనపడుతుంది, చండాలుడు చండాలుడుగానే కనపడుతున్నాడు. ఏ తేడా లేదు, ఏ తేడా లేనే లేదు. మరి సమంగా ఏం కనపడుతుంది ఈయనకి? జ్ఞానికి సమంగా కనపడుతుందంట. ఏది సమంగా కనపడుతుంది? సమాన మాటకు అర్థం ఏమిటంటే మారకుండా ఉండటం. మారకుండా ఉండేటటువంటిది ఒకటి అక్కడ ఉంది. దేనిలో ఉంది? దేనిలో ఉంది? మారేటటువంటి ఈ దేహాల్లో, మారేటటువంటి ఈ దేహాలన్నిటికీ కూడా ఆధారమై ఏదైతే ఉందో, మారే ఈ దేహాల్లో ఏదైతే ఉందో, మారే ఈ దేహాలకు ఏది ఆధారమై ఉందో, ఆ మారినటువంటి ఆత్మను చూస్తున్నాడట. ఆత్మను చూడటం ఏమిటి? ఆత్మ కనపడుతుందా? కనపడనే కనపడదు. మరి చూడటం అంటే ఏంటి? మనము చూస్తున్నాము, మరి మనకెందుకు కనపడటం లేదు? ఆయనకెందుకు కనపడుతుంది? ఆయన దేంతో చూస్తున్నారు? నువ్వు దేంతో చూస్తున్నావు? ఇక్కడ నువ్వు దేంతో చూస్తున్నావో ఆయన కూడా దాంతోనూ చూస్తున్నారు. దేంతో? భౌతికమైనటువంటి ఈ కళ్ళతో చూస్తున్నావు. భౌతికమైనటువంటి ఈ కళ్ళతో చూస్తున్నప్పుడు నీకు ఏం కనపడుతుంది? కుక్క కుక్కగా కనపడుతుంది, ఏనుగు ఏనుగుగా కనపడుతుంది, చండాలుడు చండాలుడుగా కనపడుతున్నాడు. ఇలాగ ఏది ఎలాగో అలాగే కనపడుతుంది. మరి ఆయనకి కూడా అలాగే కనపడుతుంది. ఆయనకి కూడా ఈ భౌతికమైన కళ్ళతో చూస్తున్నప్పుడు ఏం కనపడుతుంది? ఏనుగు ఏనుగుగానే కనపడుతుంది, కుక్క కుక్కగానే కనపడుతుంది, పండితుడు పండితుడిలాగానే కనపడుతున్నాడు. మరి ఇంకేం తేడా ఉంది? ఏ తేడా లేదు. భౌతికమైనటువంటి కళ్ళతో చూసేదాంతో ఏ తేడా లేదు. అజ్ఞాని ఏది చూస్తున్నాడో, ఏ జగత్తును చూస్తున్నాడో, జ్ఞాని కూడా అదే జగత్తును చూస్తున్నాడు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే దీన్ని ఇంత గట్టిగా చెప్తున్నది చాలామందికి ఏంటంటే, ఇదంతా లయమైపోతుంది అంటే ఇది ఏది కనపడకుండా పోతుంది అనేటటువంటి ఒక భ్రమ ఉంది. జ్ఞాని అద్వైత దృష్టి ఏర్పరచుకున్నప్పుడు ఈ జగత్తంతా లయమైపోతుంది అనేటటువంటి కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు కొన్ని భ్రమలను కలిగిస్తూ ఉన్నాయి. అప్పుడు ఇది ఏది కూడా కనపడదు. మరి ఏం కనపడుతుంది వాడికి? కళ్ళు ఉంటున్నాయి కదా, కళ్ళు ఉంటున్నప్పుడు ఏది కనపడుతుంది? అదేమో మరి తెలియదు. ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అది కాదు అర్థం చేసుకోవాల్సింది. ఏది అర్థం చేసుకోవాలి? అజ్ఞానికి ఉన్నది ఈ భౌతికమైనటువంటి నేత్రాలే. జ్ఞానికి ఈ భౌతికమైనటువంటి నేత్రాలకు భిన్నంగా ఒక జ్ఞాన నేత్రం ఉంది. అది ఎక్కడుంది?
కనుబొమ్మల మధ్యలో ఉందా, లేకపోతే ముక్కు పైన ఉందా, ఇంకా పైన ఉందా, ఎక్కడ ఉంది? అది ఎక్కడ లేదు. జ్ఞానమే జ్ఞాన నేత్రము అనబడుతుంది, గుర్తుంచుకోండి. జ్ఞానమే జ్ఞాన నేత్రము అనబడుతుంది. ఎక్కడ ఉంది ఈ జ్ఞానము? తద్బుద్ధయా తదాత్మన తన్నిష్ట తత్పరాయణ. దీనివల్ల నిరంతరము కూడా ఆ జ్ఞాన దృష్టి ఏ మాత్రము కూడా చలించకుండా ఆ విధంగా ఉంటుంది జ్ఞానికి. ఎందుకు? తన్నిష్ట తత్పరాయణ. అందుకు ఆ సాధన వల్ల నిరంతరము కూడా ఆ అభ్యాసం చేయటం వల్ల ఆ దృష్టి ఏర్పడుతుందన్నమాట. ఆ దృష్టి ఏర్పడటం వల్ల ఏం కనపడుతుంది? కనపడటం అంటే కనపడేది కాదు, సమదర్శన, సమమైన దాన్ని జ్ఞాన దృష్టితో ఉండటం వల్ల సమమైంది, సమమైంది, సమమైంది. వీటన్నిటిలోనూ కూడా సమంగా ఒకటి ఉంది, సమమైందే ఇలా కనపడుతుంది. ఏమిటి ఆ సమమైంది? ఏమిటి ఆ మారినటువంటిది? అదే సచ్చిత్ ఆనందము. ఇక్కడ 5 ఉన్నాయి. సచ్చిత్ ఆనందము, నామము, రూపము. ఈ సచ్చిత్ ఆనందాలే నామరూపాలుగా ఇక్కడ భాషిస్తున్నాయి. సచ్చిత్ ఆనందమే నామరూపాలుగా ఇంత వైవిధ్యంగా, ఇంత వైషమ్యంతో, ఇన్ని భేదాలుగా ఇక్కడ కనపడుతుంది. జ్ఞాని నామరూపాలను వదిలి సచ్చిత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని ఉండటం వల్ల అవి ఎప్పుడూ కూడా మారనే మారవు. ఏవి మారవు? సచ్చిత్. ఏమిటి సత్ అంటే? ఏమిటి? ఉండటము. చిత్ అంటే ఏమిటి? స్ఫురించటము. ఈ సత్తా స్ఫూర్తులు అంటారు వీటిని. ఈ సత్తా స్ఫూర్తులు అనేటటువంటివి ఎప్పుడూ కూడా మారవు. అంటే ఉండటము, స్ఫురించటము ఎప్పుడూ కూడా మారనే మారవు. వీటి గురించి అంటే ఇంకా లోతుగా మాట్లాడుకుంటే కానీ ఇక్కడ మీకు అవగాహన కలగదు. కాబట్టి ఇంతకన్నా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవటానికి మనకి సమయం లేదు. కాబట్టి దాన్ని ఆ విధంగా ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండటం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఈ సృష్టి అంటేనే ఇదంతా భేదాలతో కూడినటువంటిది. రకరకాలైనటువంటి ఇన్ని రకాలైనటువంటి భేదం, దాన్నే వైషమ్యము అంటారు కదా. ఇక్కడ మనకు కనపడుతున్నదంతా. కానీ జ్ఞాని ఈ వైషమ్యాలను పక్కన పెట్టి ఈ వైషమ్యాలకు ఆధారమైనటువంటి ఆత్మ మీదకు తన దృష్టి వెళ్ళేలాగా చేసుకుంటాడు. అంటే ఏది చూసినా, ఏది విన్నా అంతా ఆత్మే కదా, అంతా ఆత్మే కదా, అంతా నా స్వరూపమే కదా, అంతా నా స్వరూపమే కదా, అంతా నా స్వరూపమే కదా. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ భేద భావాల నుండి బయటపడటం జరుగుతుంది. ఈ రాగద్వేషాల నుంచి బయటపడటం జరుగుతుంది. వీటి నుంచి బయటపడటం జరుగుతుంది. మారే వాటి నుంచి బయటపడటం జరుగుతుంది. అప్పుడేమవుతుంది? మారని తన్ను తాను పట్టుకుని ఉండటం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా. ఆ నిష్ఠ, ఆ పరాయణత, వీటి వల్ల మారనటువంటి, మరణం లేనటువంటి తన్ను తాను పట్టుకుని ఉండటం జరుగుతుంది. ఎప్పుడూ కూడా మారని దాని మీద దృష్టి ఉంటుంది. మారేదాన్ని
భౌతిక నేత్రాలతో చూస్తున్నప్పుడు లోపల జ్ఞానచక్షువు పనిచేస్తూ ఉంటుంది. ఆ జ్ఞానచక్షువుతో మారని దాన్ని గురించి ఆ స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణలో ఉండటం అనేది జరుగుతుంది. రెండూ జరుగుతూ ఉంటాయి. లోపల మారని దృష్టి, బయట మారేదాని దృష్టి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కొన్నిసార్లు చూడండి, ఓ పాట ఏదైనా వస్తూ ఉన్నప్పుడు వెనకాల ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుందన్నమాట. తంబూర అంటారే, అది నెమ్మదిగా వస్తూ ఉంటుంది. ఒకసారి ఎవరన్నా మాట్లాడేటప్పుడు కూడా ఆ తంబూర సన్నగా వినపడుతూ ఉంటుందన్నమాట. అట్లా అవి వెనక ఎప్పుడూ కూడా లోపల ఎప్పుడూ కూడా ఆ దృష్టి పోకుండా అలా నిలుపుకోవటమే నిష్ఠ, అదే తత్పరత అంటే. ఇంకా అలా అప్పుడు ఏమవుతుందంటే ఈ రాగద్వేషాల నుంచి బయటపడిపోవటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో సమదర్శిన అని చెప్పారు, సమవర్తిన అని చెప్పలేదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ సమదర్శిన అనేటటువంటి మాట విని ఏమంటూ ఉంటారంటే, వితండవాదం చేసే వాళ్ళకి మనకి తక్కువ లేదు కదా, ఏనుగుని కుక్కని ఎలాగా చూస్తాము, అలాగే బ్రాహ్మణుడిని తీసుకొచ్చి మనం ఉన్నతంగా కూర్చోబెడతాం, కుక్కని తీసుకుపోయి ఆయన పక్కనే ఒక ఆసనం పెట్టి ఆ ఆసనం మీద కుక్కని ఎలా కూర్చోబెడతాం, కానీ కుక్కని కూర్చోబెట్టామంటే ఏనుగుని తీసుకొచ్చి ఎలా కూర్చోబెడతాము, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాదు, అలా చూస్తూ ఉండు. సమదర్శిన. ఎక్కడ చూస్తూ ఉండు? ఈ కళ్ళతో కాదు, జ్ఞానదృష్టి లోపల లోపల ఆ భావనతో ఉండు. మరి బయట అందరిలాగానే చూడు, చూసి కుక్కని ఎక్కడ ఉంచాలో కుక్కని అక్కడ ఉంచు, ఏనుగుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు, బ్రాహ్మణుడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టు. అలా కాకుండా నేను జ్ఞానిని, నాకు అన్నీ ఒక్కటే అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే అది పనికిరానటువంటి జ్ఞానం అవుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి వ్యవహారిక సత్యము, రెండు పారమార్థిక సత్యము. ఈ పారమార్థిక సత్యము అనేటటువంటిది ఎప్పుడూ కూడా మారినటువంటిది. అది ఎప్పుడు కూడా ఆ దృష్టి లోపల అలాగే కొనసాగుతూ ఉంటుంది అంతేది. ఈ వ్యవహారికంగా ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. వివేకంతో ఇక్కడ తను ఏ ధర్మాలు నిర్వర్తించాలో ఆ ధర్మాలు నిర్వర్తించుతూ ఉంటాడు జ్ఞాని. బయటకు మాత్రం ఏది కనపడదు. ఆ దేహం అక్కడ ఏ ఏ ధర్మాలు నిర్వర్తించాలో, ఎంతవరకు ఆ దేహం ఏ పనులు చేయాలో, హితకరంగా మితకరంగా లోకానికి ప్రయోజనకరంగా ఆ దేహం చేయాల్సినటువంటివి ఏవన్నా ఉన్నట్లయితే అక్కడ ఆ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా నిమిత్తంగా ఆ దేహం ఆ పనులు చేసుకుంటూ ఉంటే లోపల ఈ సమభావన అనేటటువంటిది అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. గుర్తుంచుకోవాలి. ఇది చాలా సాధనాపూర్వకంగా ఎంతో ఉపయోగపడేటటువంటి శ్లోకం. అంటే రెండు రకాలుగా మనం బాహ్యమైనటువంటి కళ్ళతో చూసేటటువంటిది ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ ఆచరణలోకి తీసుకుంటూ ఆ విధంగా ఇక్కడ ప్రవర్తించాల్సి ఉంటుంది. లోపల మాత్రం ఒకే దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. అంతా కూడా ఆత్మస్వరూపమే, అంతా కూడా సచ్చిదానంద స్వరూపమే. సచ్చిదానంద స్వరూపానికి, ఆత్మస్వరూపానికి, పరమాత్మకు భిన్నంగా ఏదీ లేదు. ఇవన్నీ కూడా ఒకే మాటలు
భిన్నంగా మరేది కూడా లేదు అనేటటువంటి ఆ ఏక భావన ఏర్పరచుకోవాలి. ఈ భావన స్థిరపడితే అద్వైత దృష్టి స్థిరపడ్డట్లు అవుతుందన్నమాట. అర్థమైంది కదా? కాబట్టి మీరందరూ కూడా ఇది అవగాహన చేసుకుని బయట వీటన్నిటి పట్ల కూడా ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా మీ మీ ధర్మాల ప్రకారంగా వ్యవహరిస్తూ లోపల ఒక సమ స్థితి ఏర్పరచుకుని ఒక సమదృష్టి, ఆత్మే ఈ విధంగా కనపడుతుంది, ఆత్మ కన్నా భిన్నంగా లేదు అని ఇక్కడ దేన్ని చూస్తున్నా, ఏది వింటున్నా, ఏ క్రియాకలాపాన్ని మీరు గమనిస్తున్నా ప్రతిదీ కూడా ఆత్మే, ఆత్మ కన్నా భిన్నంగా లేదు. ఆ ఆత్మ మళ్ళీ ఏదో కాదు, అది నేనే అనేటటువంటి ఈ దృష్టి చెదరకుండా కాపాడుకున్నట్లయితే అది సాధన అవుతుంది. మీరందరూ కూడా ఆ విధంగా ఉండి ఆ భావన ఏర్పరచుకుని దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో